హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో, ఇంకా షాపింగ్ అయితే వెళ్తున్నాము. అదేంటక్క షాపింగ్ ఇప్పుడేం పండగలేం లేవు కదా! అంటే మా యానివర్సరీ అయితే వస్తుంది. సో, అందుకనైతే షాపింగ్‌కి అయితే వెళ్తున్నాము. యాక్చువల్‌గా షాపింగ్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక చీర ఉంది కదా! సో, ఇంకా అదే కట్టేసుకుందాము అనుకున్నాను. బట్ ఇంకా పద వెళ్దాము అని చెప్పి ఇంకా రెడీ అవ్వమంటే ఇంకా ఈవినింగ్ అయితే స్టార్ట్ అయ్యాము. ఏంటో తెలీదు. మేమెప్పుడు బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడే క్లైమేట్ మారిపోతుంది. క్లైమేట్ మారితే పర్వాలేదు. బట్ వర్షం అయితే పడిపోతుంది. కూడా చిన్నగా పడదు. చాలా పెద్దగా పడిపోతుంది. బట్ పోతీస్‌కి వెళ్దాము అనుకున్నాం. బట్ ప్రతిసారి పోతీస్‌కే ఏం వెళ్తాము అని చెప్పి ఇంకా నేను డ్రెస్ సర్కిల్‌కి వెళ్దాము. ఆల్మోస్ట్ 1 ఇయర్ అయింది. డ్రెస్ సర్కిల్‌కొచ్చి ప్రతిసారి పోతీస్‌కే వెళ్తున్నాం కదా! సో, ఈసారి డ్రెస్ సర్కిల్‌లో ఏమైనా కొత్త కలెక్షన్స్ వచ్చాయేమో అని చెప్పి ఇంకా డ్రెస్ సర్కిల్‌కి అయితే వెళ్తున్నాము. అయితే చాలా దగ్గర మాకు ఇంటి దగ్గర ఆల్మోస్ట్ 4-5 కిలోమీటర్స్‌లోనే ఉంటుంది. బట్ పోతీస్ చాలా లాంగ్. కూడా కలెక్షన్స్ బావుంటాయి. బట్ కంపేర్ టు పోతీస్ కొంచెం తక్కువుంటాయి. ఇదైతే ఎంట్రన్స్. మా పాప ఎక్కడికి వెళ్ళినా వీటితోనైతే ఫస్ట్ ఆడుకుంటుంది. అండ్ శారీస్ చూడటం అయితే స్టార్ట్ చేశాను. శారీ కోసం అంత లాంగ్ ట్రావెల్ చేయాలి. సగం ట్రాఫిక్‌లోనే ఉండిపోతాం. టైం వేస్ట్ అని చెప్పి ఇంకా డ్రెస్ సర్కిల్‌కి అయితే వచ్చేసాము. అండ్ నేనైతే శారీస్ అయితే చూస్తున్నాను కదా! ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే పోతీస్‌లో మనకి ఈజీగా ఉంటుంది కలెక్షన్స్ అంటే ఎంచుకోవటం. బట్ ఇక్కడేంటంటే అక్కడ బండెల్‌లో పడేసారు చూసారు కదా! వీడియో బ్యాక్‌లో కనిపిస్తుంది. సో, ఏంటంటే ఒకటి ఒకటి తీసేసరికి కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది వెతకడం కోసం. నేను ఇంకైతే శారీస్ చూస్తున్నాను. నాకు ఈ మధ్యన కాటన్ శారీసే నచ్చుతున్నాయి. నీట్‌గా ఉండాలి. అలానే కంఫర్టబుల్‌గా ఉండాలి. టెంపుల్స్‌కి వెళ్ళినా ఇంకా బయటకి ఎక్కడికైనా వెళ్ళినా సరే కొంచెం కంఫర్టబుల్ అనిపిస్తుంది. పట్టు శారీస్ అవేంటంటే మనం పెళ్లికి కట్టుకుంటాం ఆర్ ఏదే ఒకేషనల్‌గా కట్టుకుంటాం. బట్ ఏంటంటే గుళ్ళకి అన్నిట్లికి కట్టుకోలేం కదా! పట్టు శారీస్‌కి గానీ, ఫ్యాన్సీ శారీస్‌కి అంత కాస్ట్ పెట్టే బదులు నాకు దాని బదులు 2, 3 శారీస్ వచ్చేస్తాయని చెప్పి నేను మిడ్ రేంజ్‌లోనే సెలెక్ట్ చేస్తాను. అండ్ ఇదైతే సెకండ్ ఫ్లోర్. పిల్లల బట్టలు అండ్ అబ్బాయిల బట్టలయితే ఉంటాయి. అంటే జెంట్స్ వేర్ కూడా ఉంటాయి. బట్ మా వారికి పోతీస్‌లో నచ్చవు. అండ్ ఇక్కడ డ్రెస్ సర్కిల్‌లో కూడా నచ్చవు. జెంట్స్ కలెక్షన్‌లో అండ్ లాస్ట్‌కైతే జుడియోకొచ్చాము. ఆల్మోస్ట్ 1 ఇయర్ అయింది జుడియో కూడా మేమొచ్చి. రీసెంట్ టైమ్స్‌లో స్టైల్ యూనియన్‌లో షాప్ చేస్తున్నాను ఆర్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకుంటున్నాము. ఏ షాప్‌కొచ్చినా ఫస్ట్ లేడీస్ సెలక్షన్ అయితే ఉంటుంది కదా! అందుకనేమో షాప్ వాళ్ళు కూడా తెలివిగా ఫస్ట్ ఫ్లోర్‌లో లేడీస్ వేర్ పెడతారు. సెకండ్ ఫ్లోర్‌లో జెంట్స్ వేర్ పెడతారు. ఎలానో వచ్చాను కదా అని చెప్పి కొంచెం టాప్స్ అవి చూద్దాము అని చెప్పి ఇంకా చూశాను. జుడియోలో చాలా కంఫర్టబుల్‌గా అనిపిస్తాయి. క్లాత్ గానీ అండ్ కంఫర్టబుల్ అండ్ కాస్ట్ వైస్ కూడా చాలా బావుంటాయి. రీజనబుల్‌గా అనిపిస్తాయి. ఇంకా అలా 2, 3 టాప్స్ అయితే చూశాను. ఏవేసినా సరే బావున్నాయి అంటున్నారు. ఇంకా చెప్పల్స్ అయితే ఈసారి నాకు పెద్దగా కలెక్షన్ నచ్చలేదు. ఇంకా అలా పాప బట్టలు కూడా చూద్దాము అని చూశాను. ఆల్మోస్ట్ ఉన్ని కలెక్షన్సే అని చెప్పి ఇంకా తీసుకోలేదు. వచ్చి ఆల్మోస్ట్ 1 ఇయర్ అయింది కదా! బట్ కలెక్షన్స్ అయితే బావున్నాయి. కాస్ట్ వైస్ కూడా రీజనబుల్‌గా అనిపించాయి. అండ్ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవరే ఉంది. టైం అయిపోయింది. 9:00కి జుడియో క్లోజ్ కదా! అండ్ ఇంకా మా వారైతే చెప్పల్స్ అవి సెలెక్ట్ చేస్తున్నారు. వన్ మోర్ థింగ్ జుడియోలో చెప్పల్స్ కూడా చాలా రీజనబుల్‌గా అనిపిస్తాయి. కంఫర్టబుల్ కూడా అనిపిస్తాయి. అక్క అన్నీ కూడాను రీజనబుల్, కంఫర్టబుల్ అంటున్నావు. మరి ఏది వర్తా కాదా చెప్పట్లేదు అంటే, కాస్ట్‌కి తగ్గట్టు వర్త్. అంటే రూ. 299 పెయిర్ ఉంది. సో, దానికి మనకి బయట స్ట్రీట్ షాపుల్లో కూడా అలానే మనకి విండో షాపుల్లో కూడా అలానే దొరుకుతాయి. సో, ఇంకా క్వాలిటీ కంపేర్ చేస్తే విండో షాప్‌తో కంపేర్ చేస్తే నాకు జూడియోలో చాలా క్వాలిటీ అనిపిస్తాయి. సో, అందుకనే వర్త్ అని చెప్పాను. అన్ని చెప్పల్స్ 299 ఉండవులెండి. అంటే నార్మల్ వేర్ అంటే డైలీ యేసుకునే చెప్పల్స్ అయితే 299 అంటే స్టార్టింగ్ ప్రైస్ 299 ఉన్నాయని చెప్తున్నాను. అసలు బార్గెనింగ్ రాని వాళ్ళకైతే జుడియోయే బెటర్ అని చెప్తాను. ఎందుకంటే మేము అస్సలు బార్గెనింగ్ ఆడలేము. సో, అందుకనే ఇంకా తలనొప్పులు ఎందుకని చెప్పి ఇంకా అలా ఇదైతే స్టైల్ యూనియన్ ఒక జుడియోకి ఇవన్నీ 5-6 మీటర్స్ డిస్టెన్స్‌లోనే ఉంటాయి. అండ్ పక్కనే విశాల్ మార్ట్ ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా వరుసగా అయితే ఉంటాయి. వారెప్పుడు కూడాను బ్రాండెడ్ అంటారు. నేనైతే వేసుకునే చెప్పుల్స్ కూడా ఏం బ్రాండెడ్ అని చెప్తాను. ఆఫీస్‌కి, ప్రొఫెషనల్‌కి అయితే బ్రాండెడ్ అయితే ఓకే. బట్ మనం డైలీ వేసుకునే చెప్పులు కూడాను, రెగ్యులర్‌గా వేసుకునే చెప్పులు కూడా బ్రాండెడ్ అయితే నాట్ ఓకే అని నా ఫీలింగ్. అండ్ నెక్స్ట్ డే అయితే ఇది మేము ఆల్రెడీ హనుమాన్ దీక్ష అయితే చేస్తున్నాం కదా! సో, అందులోనే భాగంగా ఇంకా గుడికొచ్చైతే ప్రదక్షిణాలు చేస్తున్నాం. సో, దీని గురించి డీటెయిల్ కావాలంటే నేను ఆల్రెడీ లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. ఆ దీక్ష ఏంటి అనేది. మధ్యాహ్నం అయితే లంచ్ చేసి ఇంకా మళ్ళీ షాపింగ్‌కైతే వెళ్తున్నాం. ఏంటక్క యానివర్సరీ కోసం ఇంత షాపింగ్ చేయడం అవసరమా అని చెప్పి. బట్ ముందు రోజైతే మా వారు షాపింగ్ అవ్వలేదు కదా! హర్రీ బరీగా వచ్చేసారు. ఆల్మోస్ట్ హాఫ్ ఎన్ అవర్‌లో ఏం కూడా సెలెక్ట్ చేసుకోలేదు. అన్నీ సెలెక్ట్ చేశారు గానీ ఒక కరెక్ట్‌గా సెలెక్షన్ అనేది అవ్వలేదు. సో, ఇంకా నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్ ఇంకా ఫస్ట్ అయితే జుడియోకైతే వచ్చేసాము.
ఇవన్నీ కూడా మాకు ఇంటి దగ్గరలో ఉన్న షాపింగ్సే. స్టూడియోకి ఎప్పుడొచ్చినా సరే క్రౌడ్ ఉంటూనే ఉంటుంది. అందుకనే చెప్పి ఇంకా ఆఫ్టర్‌నూన్ అయితే వచ్చేసాము. అండ్ నేనైతే ఇక్కడ బాటమ్స్ చూస్తున్నాను. ముందు రోజు చూద్దాం అనుకున్నాను. మర్చిపోయాను. సో, ఇంకా బాటమ్స్ అయితే చూస్తున్నాను. ఇక్కడ నాకు బాటమ్స్ చాలా నచ్చుతాయి. అంటే పలాజోస్ ఖాదీలో ఉంటాయి. అండ్ చాలా కంఫర్టబుల్ క్లాత్. నాకిక్కడ చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది పలాజోస్ బయట కంపేర్ చేస్తే. బయట పలాజోస్ గానీ, బాటమ్ వేర్ చిరిగిపోవడం గానీ అలా ఉంటాయి. బట్ నేనిక్కడ బాటమ్స్ యూజ్ చేస్తుంటాను. రఫ్ అండ్ టఫ్‌గా వాడుతాను. బట్ అస్సలు చిరగవు. నాకు చాలా అనిపించాయి. అందుకని సో, ఇంకా అందులోనే 2, 3 డిఫరెంట్ కలర్స్ అయితే సెట్ చేస్తున్నానింకా. ఎవరికైనా లూజ్ ప్యాంట్స్ గానీ, పలాజోస్ గానీ ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ ఇక్కడైతే షాప్ చేయండి. చాలా బావుంటుంది. నా పర్సనల్ ఒపీనియన్. ఇక్కడే కొనండి అని చెప్పట్లేదు. నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ నేనిప్పుడు వేసుకున్న బాటమ్ కూడాను జుడియోదే. చాలా కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది. కాస్ట్ 499, 399 అయితే ఉన్నాయి. అంటే కలర్స్ బట్టి కొన్ని కాస్ట్ అయితే వేరియేషన్స్ ఉన్నాయి. బాటమ్స్ కూడా మంచి లుక్ అయితే వస్తుంది. ఎలాంటి టాప్స్ మీదకైనా ఈజీగా సెట్ అవుతుంది. అండ్ నేను ఇక్కడైతే చెప్పల్స్ అయితే ట్రైల్ చేస్తున్నాను. బట్ నాకైతే ఈసారి జుడియోలో చెప్పల్స్ అస్సలు నచ్చలేదు. పెద్దగా కలెక్షన్స్ ఏమీ లేవు అనిపించింది. ఎందుకో ఓవర్ డిజైన్ పెట్టేశారు అనిపించింది. నచ్చే వాళ్ళకి నచ్చుతాయి అనుకోండి. బట్ నాకైతే నచ్చలేదు. నా పర్సనల్ ఒపీనియన్. చూసారు కదా ఓవర్‌గా అనిపించాయి కొన్ని డిజైన్స్. కాస్ట్ విషయానికొస్తే ఇవన్నీ 299 కొన్ని 199 కూడా ఉన్నాయి. బట్ నాకైతే అంతగా లుక్‌గా అనిపించలేదని చెప్పి నేనైతే ఇంక చూడలేదు. ఏంటి మీ వారి కోసం షాపింగ్‌కొచ్చి మళ్ళీ నువ్వు షాపింగ్ చేస్తున్నావు అన్న. అంటే ముందు రోజు నేను చెప్పల్స్ ఏం చూడలేదు. సో, అందుకే జస్ట్ అలా చూద్దాం అని చెప్పి ఇంకా చూస్తున్నాను. ఇంకా నైట్ డ్రెసెస్ ముందు రోజు కనిపించలేదు. సో, నెక్స్ట్ డే అయితే నైట్ డ్రెసెస్ కూడా చూస్తున్నాను. కనిపించాయి కాబట్టే చూస్తున్నాను. పర్టిక్యులర్‌గా వెళ్ళలేదు. జస్ట్ అలా చూసేసరికి కనిపించాయి. మాక్సిమం నాకు నైట్ డ్రెసెస్ కానీ, ఏ డ్రెసెస్ అయినా సరే కంఫర్టబుల్ అండ్ క్లాత్ కూడా నీట్‌గా ఉంటేనే నేను ప్రిఫర్ చేస్తాను. నైట్ డ్రెసెస్ అంతగా నచ్చవు. బట్ ఇవి చూసేసరికి ఒకసారి నచ్చింది ట్రై చేద్దాము అని చెప్పి ఇంకా మా వారు కూడా ఇంకా ట్రై చెయ్యు అన్నారు. బట్ ఇదే లాస్ట్ పీస్ మళ్ళీ వదులుకుంటే మళ్ళీ దొరకదని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే నా సైజ్ అయితే తీసుకొని ట్రై చేద్దాము అని చెప్పి ఇంకా నేను ట్రయల్ చేశాను. ఇందులో అయితే కలర్ ఆప్షన్స్ ఒక రెడ్ అండ్ బ్లాకే ఉంది. బట్ రెడ్‌లో నాకు అంతగా నచ్చలేదు. సో, ఇంకా బ్లాక్‌లో ఇదే లాస్ట్ సైజ్ అని చెప్పేసి ఇంకా నేను ట్రయల్ చేస్తున్నాను. సో, నాకైతే బానే అనిపించింది. అండ్ మా వారు కూడా ఓకే అని చెప్పారు. మీకెలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ జ్యువెలరీ విషయానికి వస్తే జుడియోలో నేనైతే ఎప్పుడూ చూడలేదు. తీసుకోలేదు. అంటే ఈ మధ్యన షార్ట్స్‌లో గానీ, రీల్స్‌లో గానీ చూపిస్తున్నారు కదా! జుడియోలో జ్యువెలరీ ఐటెమ్స్, ఇయర్ రింగ్ పీసెస్. బట్ నాకైతే పెద్దగా నచ్చలేదు. ఎందుకో గోల్డ్ కోటింగ్ వేసినట్టు అనిపించింది. పీసెస్ గానీ, ఇయర్ రింగ్స్ గానీ అండ్ నెక్ చైన్స్ గానీ ఇవన్నీ కూడా నాకు కోటింగ్ వేసినట్టు అనిపించింది. మేబీ అవి షేడ్ కూడా అయిపోవచ్చు. మేబీ నాకు తెలీదు. బట్ నేనైతే తీసుకోలేదు. అండ్ మా వారికి అస్సలు నచ్చవు అలా ఉంటే. స్టడ్స్, ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం. బట్ ఇక్కడ స్టడ్స్ కూడాను పెద్దగా నచ్చలేదు. సో, స్టడ్స్‌తో కంపేర్ చేస్తే విండో షాపింగ్ బెటర్ అనిపిస్తది. బయట విండో స్ట్రీట్ షాపింగ్‌లో ఉంటాయి కదా! అక్కడ బావుంటాయి జ్యువెలరీ కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ అయితే మా వారికి ఇంకా షాపింగ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. అండ్ మా వారికైతే సెలెక్ట్ చేయమన్నారు కొన్ని కొన్ని ఇంకా చూస్తున్నాము. ముందు రోజు చూసినవి నెక్స్ట్ డే స్టాక్ అవుట్ అయితే అయిపోయాయి. అంటే కలెక్షన్స్ అయిపోయాయి. సో, ఇంకా దానికోసం అయితే వెతుకుతున్నారు. నాతో కంపేర్ చేస్తే మా వారు షాపింగ్ చాలా టైం పడుతుంది. అంత త్వరగా తేల్చరు. అయితే అన్నీ ఒకసారి సెలెక్ట్ చేసుకొని వెళ్ళి ట్రయల్ చేసి ఏది నచ్చిందో అది తీసేసుకుంటా. బట్ మా వారేంటంటే అది నచ్చిందా లేదా అని ఆలోచించడానికి చాలా టైం తీసుకుంటారు. అండ్ అన్నీ ఒకసారి ట్రై చేయరు. ఒకటి ట్రై చేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి అది కూడా గ్యాప్ తీసుకొని ట్రై చేస్తారు. అండ్ ఇక్కడ మా పాప ఇంకా ఒకటి ఒకటి సెలెక్ట్ చేసి తీసుకువెళ్తుంది నాన్న కోసం అని చెప్పి. చాలా పొసెసివ్ అయిపోయింది. నేను సెలెక్ట్ చేసినవి అసలు వేసుకోకూడదంట. మా పాప సెలెక్ట్ చేసినవి వేసుకోవాలని చెప్పి ఇంకా అన్నీ కూడాను తనే తీసుకొస్తుంది. చెప్పాను కదా! ముందు రోజే చెప్పల్స్ సెలెక్షన్ అయితే అవ్వలేదు. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాం కదా! సో, ఇంకా చెప్పల్స్ అయితే చూసుకుంటున్నారు. బట్ దీనికి కూడా సైజ్ లేదు. సో, నెక్స్ట్ డే మళ్ళీ తనొక్కలే వెళ్ళి వేరే జూడియోలో స్టోర్‌లో అయితే తీసుకున్నారు. ఇంకా ఫైనల్‌గా అయితే షాపింగ్ అయితే అయిపోయింది కాబట్టి ఇంకా బిల్ చేసుకొని ఇంటికైతే వెళ్దాము అని చెప్పి ఇంకా వచ్చే దారిలో పానీపూరి తీసుకున్నాము. చాలా డేస్ అయింది. మేము పానీపూరి తినము. ఆల్మోస్ట్ 1 ఇయర్. ఇది కూడా 1 ఇయర్. అన్నీ కూడా ఆల్మోస్ట్ 1 ఇయర్ అయింది పానీపూరి తిని. నేను ఇంట్లోనే పానీపూరి చేస్తాను. బట్ అప్పటికే ఓపిక లేదు కదా! షాపింగ్ చేసి అలసిపోయాము. ఇతనైతే చాలా చేస్తారు. చేతులకి గ్లౌస్ వేసుకొని చాలా హైజీనిక్‌గా చేస్తారు. అండ్ ఇది మా ఇంటి దగ్గరే. కేవలం పానీపూరి కోసమే మా ఇంటి దగ్గరకొచ్చి తిన్నాము. అక్కడి నుంచి
అంటే అంత నమ్మకం, అంత చేస్తారు, నీట్‌గా ఉంటాది అని చెప్పేసి. పాప కూడా తింటాది అని చెప్పి ఇంకా బయట ఎక్కడా తినడానికి డేర్ చేయకుండా ఇక్కడికొచ్చి తింటున్నాము. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మధ్యన మా పాప కూడాను వాటర్‌లో అదే పూరీలో వాటర్ వేసుకొని తినడం అలవాటు చేసుకుంటే, ముందు అలా తినేది కాదు. ఓన్లీ పూరి తినేది. సో, ఇంకా నాకు కూడా టైం లేకపోయిన ఈ మధ్యన పానీపూరి చేద్దాం అనుకుంటున్నాను చాలా డేస్ నుంచి, చూడాలి. అండ్ ఎన్నో రోజులు అయిపోయింది. మా పాప ఇంకా ప్లే జోన్‌కి వెళ్దాము అని చెప్పి ఇంకా వీకెండ్ కదా అని ఈవినింగ్ ప్లే జోన్‌కయితే వచ్చాము. ఇది కూడా దగ్గరలోనే ఉంది. వెగా సిటీ నెక్సెస్ మాల్. ఇప్పుడు వెగా సిటీని నెక్సెస్ వెగా సిటీ మాల్ చేసేసారు. కొంచెం రెనోవేట్ చేసి ఇంకా మా పాప అయితే ఎక్సైట్‌మెంట్ తట్టుకోలేకపోయింది. ఇంకా ఎప్పుడెప్పుడు ప్లే జోన్‌కి వెళ్దాము అని చెప్పి హాలిడేస్ ఇచ్చారు. ఇప్పటి వరకు అయితే మేము ప్లే జోన్‌కే వెళ్ళలేదు. అండ్ వెగా సిటీలోనే స్పార్ అయితే ఉంది. ఇంకా పాపకి టీ షర్ట్స్ చూస్తున్నాను. అస్సలు ఒక దగ్గర ఉండట్లేదు. ఎంతసేపు వెళ్ళిపోదాము, గేమ్స్ ఆడదాం అనే తొందరలోనే ఉంది. ఇంకా ట్రై చేశాను 2, 3 టీ షర్ట్స్. ఎందుకో నాకు అమ్మాయిల టీ షర్ట్స్‌తో కంపేర్ చేస్తే అబ్బాయిల టీ షర్ట్సే నచ్చుతుంటాయి. అమ్మాయిల టీ షర్ట్ కొంచెం ట్రాన్స్‌పరెంట్ అండ్ కొంచెం వేరేగా అనిపిస్తాయి. అబ్బాయిల టీ షర్ట్ కొంచెం లావుగా, థిక్‌గా ఉంటాయి. సో, అసలు చూసారు కదా! అస్సలు ఉండట్లేదు ఒక దగ్గర. బట్ ఎలానో ఒకలా చూసాను. ఇదేంటంటే క్యాండీ ల్యాండ్ వెగా సిటీలో కొత్తగా గేమ్ జోన్ అయితే పెట్టారు. సమ్మర్ కదా! ఇక్కడ ఏదో ఒక థీమ్ పెడుతుంటారు. కాస్ట్‌కి తగ్గట్టు గేమ్స్ అంత అనిపించలేదు. సో, ఇంకా మేము ఎప్పుడు వెళ్ళేది ప్లే జోన్‌కయితే వెళ్ళిపోయాము. పాప ఆడుతదో లేదో తెలీదు గానీ, మా వారైతే ఫస్ట్ వెళ్ళి ఆడదామని చూస్తుంటారు ఎక్కువగా. ఆ క్లా మిషన్స్ గానీ, సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి కదా! సో, అలాంటి గేమ్స్ ఎక్కువగా ఆడుతుంటారు. కానీ నేనైతే పాపకే ఈసారి ఆడిపిద్దాము అని చెప్పి ఇంకా పాప చేతే అన్నీ ఆడిపించాను. ఆడారంటే ఇంకా ఒకటి స్టార్ట్ చేస్తే ఇంకా కంటిన్యూస్‌గా ఆడుతూనే ఉంటారు. ఆ సాఫ్ట్ టాయ్స్ కోసం వచ్చినంత వరకు. ఇంకా అలా కాదు, ఫస్ట్ పాపకి గేమ్స్ అన్నీ ఆడిపించిన తర్వాత ఒకవేళ తను బోర్ కొడితే టైం ఉంటే అప్పుడు నువ్వు ఆడు అని చెప్పేసి ఇంకా నేను ఫస్ట్‌కి పాపకే అన్నీ ఆడిపించాను. ఇంటి పనుల వల్ల మేము కూడా ఈ మధ్యన ప్లే జోన్స్‌కి గానీ, మాల్స్‌కి గానీ రావట్లేదు. సో, ఇంక కొంచెం రిలాక్స్ అవుతది అని చెప్పి ఎప్పటినుంచో అడుగుతుంది. బట్ తనకి ఆఫీస్ వర్క్, ఇంటి పనులు నాకు అవ్వట్లేదు, కుదరట్లేదు రావడానికి. ఇంకా అడుగుతుంది కదా అని చెప్పి వీకెండ్ అయితే వచ్చాము. సో, ఇలా ఇంకా అందరం కలిసి ఇంకా గేమ్స్ అయితే ఆడాము. వెగా సిటీ కూడా మాకు బోర్ కొట్టేసింది. ఎప్పుడూ వచ్చే మాలే కదా! సో, గేమ్స్ అయితే మార్చట్లేదు. అవే గేమ్స్ పెట్టడం వల్ల బోర్ అయితే కొట్టింది. బట్ టైమ్ పాస్ అయితే అయిపోద్ది. ఇంకోసారి నెక్స్ట్ ఇంకో మాల్‌కి ట్రై చేద్దాము అని చెప్పి ఇంకా ఉన్న గేమ్స్ అన్నీ ఆడిపిద్దాము అని ఇంకా ఆడేసాము. మళ్ళీ అప్పటికప్పుడు వేరే మాల్‌కి వెళ్దామన్నా టైం లేదు. నేను మా పాప, కొన్ని మా వారు అండ్ పాప అలా కొన్ని మా పాప ఒక్కదే అలాగా ఆడుతూనే ఉన్నాము. టికెట్స్ అయినంత వరకు ఈరోజు ఆడేద్దాము అని చెప్పేసి ఇంకా లాస్ట్ వరకు ఆడాము. ఇంకా ఫుడ్ అయితే తినలేదు. వెగా సిటీలో ఓన్లీ ఐస్ క్రీమ్ మాత్రమే తిన్నాము. ఎందుకో ఆల్రెడీ దీక్షలో ఉన్నాం కదా! నాన్ వెజ్, వెజ్ కలిసి ఉంటాయి మాక్సిమం కోర్ట్స్‌లో. సో, ఇంకా డౌట్ మీద తినడం ఎందుకు అని చెప్పి ఇంకా వచ్చేసాము. అండ్ వచ్చే తాళ్ళు మా వారు ఇంకా స్పెక్స్ అయితే చూస్తున్నారు. కారు కొండము, మా పాప ఇరపడము. దాని బదులు మంచి మొబైల్ అయితే వస్తది. ఇప్పటికి ఎన్ని ఇరిపిందో నాకే తెలీదు. అప్పుడప్పుడు అనిపిస్తది మా వారు నెగ్లిజెన్సీ వల్ల మా పాప తీసుకొని ఆడుతుంటది. కొన్నేంటంటే జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎన్నిసార్లు చెప్పినా మా వారు అక్కడ ఇక్కడ పెట్టేస్తుంటారు. పాపకి అందకుండా పెట్టుకుంటే కదా అవి నీట్‌గా ఉంటాయి. పిల్లలకి అన్నీ తెలియవు కాబట్టి ఏవి ఇవ్వాలో, ఏవి ఇవ్వకూడదో మనమే చూసుకొని ఇంకా అవి జాగ్రత్త చేసుకోవాలి. అన్నీ చెప్తారు. ఏవి పాపకి ఇవ్వకు, దాయు అని చెప్పి. బట్ మా వారు మాత్రం అన్నీ అక్కడ ఇక్కడ పెట్టేస్తారు. సో, ఇంకా దీనికోసం ఎందుకులెండి లాగ్ చేయటం. అండ్ వచ్చే దారిలో అయితే పొడ్డు అయితే తినేసాము. మా పాప చూసారు కదా టైర్డ్ అయి పడుకుని పోయింది. అండ్ మా వారైతే బయట తినేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఓన్లీ వెజ్జే కాబట్టి ఏ డౌట్ లేకుండా హ్యాపీగా తినేయొచ్చు. అండ్ ఇంటికి వెళ్ళి వండుకునే టైము, ఓపిక రెండూ లేవు. సో, అందుకే ఇంకా బయట తినేద్దాము అని చెప్పి లైట్‌గా ఇంకా తినేసాము. పాప అయితే ఫుల్‌గా పడుకుని పోయింది టైర్డ్ అయిపోయి. అండ్ ఇంకా ఇంటికి వెళ్ళి పాప కోసం అయితే ఏదో ఒక ఫుడ్ ప్రిపేర్ చేశాను. అండ్ వచ్చే తావులో అయితే మ్యాంగోస్ అయితే కనిపించాయి. బంగినపల్లి అండ్ రసాలు. బంగినపల్లి అందరికీ తెలిసినవే. బట్ రసాలు అయితే టేస్ట్ చాలా బాగున్నాయి. మన ఊర్లో పళ్ళు ఎలా ఉంటాయో టేస్ట్ సేమ్ ఆ పళ్ళు తిన్న ఫీలింగ్ అయితే వచ్చింది.
వీడియో మీరు చూసేసరికి ఆల్రెడీ ఈ పళ్ళు తినుంటాం కాబట్టి నేనైతే చెప్తున్నాను. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ బాయ్.